హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లి వద్దరాజు. ఎప్పుడూ ఒకేలా పకోడీ చేసుకునే బదులు ఓసారి కొత్తగా ఇలా వంకాయ పకోడీ తయారు చేయండి, చాలా బాగుంటుంది. వంకాయ కూర తినని వారికి ఇలా చేసి పెడితే అసలు వంకాయని పోల్చనే లేరు, అంత బాగుంటాయి వంకాయ పకోడీలు. ముందుగా వంకాయని బాగా కడుక్కుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లోకి వేసుకోవాలి. వీటిని ఒక సైడ్కి పెట్టుకుని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఒక 5 వంకాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 పొడవుగా కట్ చేసుకుని, 2 పచ్చిమిర్చి చీరికలు, 1 ఇంచు అల్లం తరుగు, కట్ చేసుకున్న కరివేపాకు ఒక బౌల్లోకి వీటన్నిటిని వేసేసుకుని ఆనియన్స్ కూడా వేసుకుని అల్లం తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరిపిండిని వేసుకుని, వరిపిండి వేయడం వల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది. తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పావు స్పూన్ కుకింగ్ సోడా, జీలకర్ర కొద్దిగా వేసుకుని మరొకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ మాత్రమే వేసుకోవాలి. చూడండి, నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయింది. వాటర్ ఎక్కువైతే మళ్ళా జారుగా అయిపోయి పకోడీ షేపులు బాగా రావు. సో ఈ విధంగా రెడీ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వంకాయలు కలిపిన శనగపిండిని పకోడీలాగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. పకోడీలు వేసిన వెంటనే కదపకూడదు. 1 నిమిషం వరకు అలాగే వేగిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి చాలా తక్కువ టైంలో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. బంగారు కలర్ వచ్చిన తర్వాత ఈ పకోడీలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక వాయి వేసుకుని అలా నెమ్మదిగా పకోడీలాగా మొత్తం అంతా పిండిని వేసేసుకుని ఎప్పుడైనా సడన్గా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ వచ్చినప్పుడు ఇలా వంకాయ పకోడీలు చేసి పెడితే చాలా సర్ప్రైజ్ అవుతారు. అలా పిండి అంతటిని వేసేసుకుని 1 నిమిషం అలాగే వదిలేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకుని ఆల్మోస్ట్ కలర్ బాగా వచ్చింది, బంగారు కలరు. ఇలా వేయించుకున్న పకోడీలను వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవి వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది. హైలో పెడితే ఒకేసారి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, పైన అంతా లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే వేడివేడిగా టేస్టీ పకోడీలు, వంకాయ పకోడీలు అండి రెడీ అయిపోయినాయి.
మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.